గుడి గంటలు ఆత్మకు ఆధ్యాత్మిక రాగాలు. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ మాత్రే నమః. 2026 జనవరి 19 తేదీ నుండి గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. కావున ఈ 9 రోజులు శ్రీదేవీ భాగవతం పారాయణం చేయడం వల్ల అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు. అలా చెయ్యలేనివాళ్లు కనీసం ఈ 9 రోజులు దేవీ భాగవతం వినడం వల్ల కూడా మీకు అంతే ఫలితం లభిస్తుంది. కావున ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకోగలరు. భక్తులకి ఒక విన్నపం. ఈ యొక్క కథలు వింటున్నప్పుడు మీరు శ్రద్ధగా ఒక దగ్గర కూర్చొని వినవలసిందిగా కోరుచున్నాము. భగవంతుని విషయంలో శ్రద్ధ చాలా అవసరం. కావున శ్రద్ధగా విన్నవాళ్లకి ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఉపోద్గాధం. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్. వేదం చెప్పిన ధర్మం, అధర్మం మొదలైన అంశాలను సామాన్యులక్కూడా అందుబాటులోకి తేవడానికి ఇతిహాసాలు, పురాణాలు ఏర్పడ్డాయి. అఖండంగా ఉన్న వేదాన్ని విభాగం చేసి 4 వేదాలుగా ఏర్పరచడం వలన ఈ మహర్షి వేదవ్యాసుడయ్యాడు. తత్ర భాగవతం పుణ్యం పంచమం వేద సంమితం. పురాణాలు వేద సంమితంగా రచించాడు. అష్టాదశ పురాణాని చ కృత్వా భగవాన్ మునిః దేవీ భాగవతం తత్ర పురాణం భోగమోక్షదం. దేవీ భాగవత మాహాత్మ్యం స్కాందం దేవీ భాగవతం అష్టాదశ పురాణాలలోనిది అని చెబుతున్నది. అంతకుముందు పురాణముత్తమం పుణ్యం శ్రీమద్భాగవతాభిధం అష్టాదశ సహస్రాణి శ్లోకాస్తత్రతు సంహితాః అని దేవీ భాగవతాన్ని కూడా పురాణంగా పేర్కొన్నాడు. తర్వాత మాహేశ్వరం భాగవతం వాసిష్టం చ సవిస్తరం. ఏతాన్యుపపురాణాని కథితాని మహాత్మభిః అని దేవీ భాగవతాన్ని ఉపపురాణంగా చెప్పినట్లుంది. పురాణ సంజ్ఞ సాధారణం కాగా ఉపపురాణ సంజ్ఞ విశేషం. ఏది ఏమైనా దేవీ భాగవత మహిమ విశిష్టం. యస్తు భాగవతం దేవ్యాః పఠేద్భక్త్యా శృణోతి వా ధర్మం అర్థం చ కామం చ మోక్షం చ లభతే నరః. శ్రీమద్దేవీ భాగవతాన్ని చదివినా విన్నా మానవుడు ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 పురుషార్థాలు పొందుతాడు. ఇది కూడా చెయ్యలేనివాడు ఇంట్లో దేవీ భాగవత గ్రంథాన్ని ఉంచుకుని యథాశక్తి పూజించినా, కనీసం ఒక్క పువ్వు ఉంచినా ఆ ఇల్లు పవిత్ర పుణ్యక్షేత్రమై అందులో ఉన్నవారి పాపాలు నశించిపోతాయి. శరదృతువులో, అందులోనూ ముఖ్యంగా నవరాత్రుల పర్వదినాలలో దేవీ భాగవతం పారాయణం చేయడం ప్రసిద్ధం. ఎవరైనా కేవలం భక్తితో ఉపాసించదగినది కావడంచేత దేవీ భాగవతం అందరి ఇళ్లలో పారాయణలోనూ పండితుల పురాణ ప్రవచనాలలోనూ ప్రసిద్ధమైంది. సప్తసతిలోని మధుకైటభవధ, మహిషాసురాదివధ, శుంభ నిశుంభవధ అనే ప్రధాన చరిత్రలు 3 దేవీ మాహాత్మ్యంలో ఉన్నాయి. దీనివలన దేవీ మాహాత్మ్యం సప్తసతి సారమవుతున్నది. మహాలక్ష్మి ఉపాఖ్యానం లక్ష్మీదేవి మాహాత్మ్యాన్ని తెలుపుతుంది. తులసి, షష్ఠి, మంగళచండి, మానస, భ్రామరి మొదలగు దేవి ఆయా రూపాల చరిత్ర ఇందులో చెప్పబడింది. గాయత్రికి సంబంధించిన విశేషాలు దేవీ భాగవతంలో అధికంగా లభిస్తాయి. సంతానం లేనివారు షష్ఠీదేవి చరిత్రను 40 రోజులు పారాయణం చేసి సంతానం పొందడం ప్రత్యక్షం. దేవి మహిమ ఇందులో బహుముఖంగా వర్ణింపబడింది. విభూతి, రుద్రాక్ష మహిమలు మొదలగు అనేక విషయాలు దేవీ భాగవతం నుండి తెలుసుకోవచ్చు.